కొట్టి కొట్టి నా చేతులు బయలా ఉన్నాయి కానీ ఇది మాత్రం బాగలేట్లేదు. లుక్కి ఫైనల్ టచ్ కుంకుమ. ఇంకా తప్పలేదు కాలేజ్కి అయితే రావాల్సి వచ్చింది గైస్. హౌ ఇస్ మై అవుట్ఫిట్ గైస్? కాలేజ్కి వెళ్ళి చదువుకోమని చెప్తే నేనైతే మామిడికాయ పగలగొట్టుకొని మామిడికాయ తింటున్నాను. మామిడికాయ అయితే చాలా బాగుంది. తప్పలేదు, లాస్ట్ వరకు ఉండాల్సి వచ్చింది గైస్. ప్రెసి పీపుల్, నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హలో గాయ్స్, మీ లైఫ్ ఎలా నడుస్తుంది నాకు కామెంట్ చేయండి. నాకైతే కాలేజ్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు నేనైతే ఫైనల్ ఇయర్. కాలేజ్ అయితే నార్మల్గా ఉండదు. ఏమో ఈసారి మా దరిద్రం అనుకోవాలో ఇంకేమనుకోవాలో తెలియదు. కాలేజ్లో అయితే రూల్స్ అన్నీ మారిపోయినాయి. ఎప్పుడు మాకు ఇట్లనే జరుగుతుంది. ఇప్పుడు ఏంటో ఖచ్చితంగా కాలేజీకి రావాలంట. అటెండెన్స్ అయితే ఫుల్ స్ట్రిక్ట్గా ఉంది కాలేజ్లో. సచ్చినట్టు కాలేజ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ 2 days అయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి. ఈరోజు అయితే కాలేజ్కి వెళ్తున్నాను. మార్నింగే లేచాను. చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మార్నింగ్ లేయడానికి. ఇన్ని డేస్ హాలిడేస్ వెకేషన్ ఫుల్ ఎంజాయ్ చేశాను కాబట్టి ఇంకైతే మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసుకొని మంచిగా అయితే రెడీ అవుతున్నాను. మా ఫ్రెండ్స్ అయితే 2 days నుంచి వెళ్తున్నారు. సో నేను వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయినా ఈరోజు, అందుకనే వెళ్తున్నాను. మీరు మీ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. దిస్ ఇస్ మై మినీ స్కిన్ కేర్ ఆఫ్ రొటీన్. నేను ఏ మేకప్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేయను. జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ బేబీ క్రీమ్ అయితే యూస్ చేస్తాను ఫేస్కి. ఇక్కడ చూడండి స్పీడ్గా రెడీ అవుతున్నా. కాలేజ్కి వెళ్ళాలని చెప్పి టైం అయిపోతుంది. 8:30కి అంతా స్టార్ట్ అవుతాం మ్యాక్సిమం కాలేజ్కి అనమాట. అసలు మీకు ఒకటి తెలుసా, ఇంకా నేను ఫైనల్ ఇయర్ కదా, ఇప్పుడు సబ్జెక్ట్స్ అయితే 8, 2 labs ఉన్నాయి. చూద్దాం ఇంకా నా ఫైనల్ ఇయర్ ఎలా గడుస్తుంది, ఏంటి, నేను ఎలా ప్రిపేర్ అవుతాను, ఎలా ఉంటుంది అని చెప్పేసి లాగ్స్ పెట్టి చాలా అయింది కదా, అందుకని ఈరోజు అయితే లాగ్ చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇంకా మంచిగా మనం వాచ్ అన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. నాతో పాటు మా చెల్లి కూడా కాలేజ్కి వస్తుంది. తను 3rd year కదా ఇప్పుడు. సో తను కూడా రెడీ అవుతుంది. మా చెల్లి నన్ను స్పీడ్గా రెడీ అవ్వు, ఇంకా టైం అయిపోతుంది, ఇంకేమో వీడియోస్ తీసుకుంటున్నావు నువ్వు అని చెప్తుంది ఇక్కడ సైడ్లో. ఇంకా మా చెల్లి అయితే వెళ్ళి దోశ పోసింది అనమాట నాకు టిఫిన్కి. నేను వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి తింటున్నాను దోశ ఊరగాయ ఆవకాయ గైస్ మనం పెట్టుకున్నాం మేము. సో తెలుసు కదా, మీరు కూడా వీడియో చూసారు. సో ఫైనల్ టచ్ ఏంది, మంగళసూత్రం. మన మంగళసూత్రం లేకపోతే కాలేజ్లోకి కూడా రాజేయాలి మనల్ని. సో పద్ధతిగా చున్నీ కూడా వేసుకుని వెళ్ళాలి. స్ట్రిక్ట్ రూల్స్ అనమాట కాలేజ్లో. సో లెట్స్ గో టు ద కాలేజ్లో ఏం జరగబోతుంది అనేది మీరు చూడబోతున్నారనమాట. ఫస్ట్ డే కదా, మంచిగానే ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కొంతమంది. సో నేనైతే చిల్గా ఉన్నాను, ఎగ్జైటెడ్గా ఉన్నాను వాళ్ళని చూడడానికి. కాలేజ్లోకి వెళ్ళి చూస్తే ఏమో 2 days నుంచి ఏమంత స్ట్రెంత్ లేదు. ఇప్పుడు మాత్రం అని స్ట్రెంత్ వచ్చేసింది. మా ఎస్విసి బోర్డ్ అయితే మంచిగా రెడీ చేసినట్టున్నారు. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఫ్యాకల్టీ టైం టు క్లాస్కి వస్తున్నారు. మాకు దూల తిరిగిపోతుంది. మళ్ళీ బ్రేక్ ఇచ్చారనమాట. హైలైట్ విషయం ఏంద్రా అంటే, మేము పఫ్ తినడానికి వెళ్ళాం కానీ పఫ్ అక్కడ లేదు. యాక్చువల్గా ఎగ్ పఫ్ ఉంది, మేము తినలేదు. సో ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం పరిగెత్తుకుంటా. 15 minutes బ్రేక్ అనమాట. మళ్ళీ అయితే మాకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మంచిగా లంచ్ అయితే తింటున్నాను. హైలైట్ ఏమంటే మాకు లంచ్ బ్రేక్ 1:30కి. మేము సీనియర్స్ అయ్యాం కాబట్టి మాకు 1:30 కంట అసలు అర్థం కావట్లేదు. ఆకలి వేస్తుంది గైస్ మాకు 12:30కే. ఇంట్లో ఉండి మా ఫ్రెండ్ అయితే మామిడికాయ తీసుకొచ్చింది. మామిడికాయని చాలా 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 పగలగొట్టి మరీ చాలా యుద్ధం చేసి మరీ మేము ఇంకా తీసుకున్నాం. మా ఫ్రెండ్ని హాస్టల్ నుంచి ఉప్పు కారం అవి తీసుకురమ్మని చెప్పాము. దాని కోసం అని చెప్పి ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. కానీ మామిడికాయ వర్త్ వర్త్ మామూలుగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ చేసుకొని నేను చూడండి మంచిగా తింటున్నా, హ్యాపీగా తిన్నా. కొంచెం తింటా ఉన్నా. అంత లోపలే మేడం వచ్చేసింది క్లాస్లోకి. ఇంకా నేను ఏం చేసేది, తనైతే కింద పెట్టేసిన గొమ్మనే. క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము నేను మా చెల్లి. ఫస్ట్ డే అయితే ఇలా జరిగిందనమాట నా కాలేజ్.